విడచినను శరీరము కొల్లి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కొల్లి కృషించినను హరించిన నా ఐశ్వర్యము వియోగి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము వియోగి వలె నన్ను విడచినను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అటు ఎదురుగేసుకోండి కుర్చీ, డాడీని కూడా ఎదురేసుకోమని, ఎవరు లేరు వచ్చేవాళ్ళు ప్రక్కన వేసుకోండి. కొంచెం కాలు వేస్తే జరివాడు వచ్చేసేస్తారు. యోహాను సువార్త యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 3. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల చోట మాంస అత్తరును ఒక సేరున్నర తీసుకొని యేసు పాదమును పూసి ఆయన వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అక్కర వాసనతో నిండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి నమస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో మా ప్రియుల యొక్క గృహంలో చేరి ప్రభావ మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించారు. మీకు నమస్తోత్రాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు. మీకు నమస్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ బట్టి నమస్తోత్రాలు. ఎవరెవరు మా ప్రభా ఖాళీగా ఉన్నారో వారిని కూడా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన మేము ఎవరు కూడా ఖాళీ పడకుండా మీరే సహాయపడుతుందిగా ప్రార్థన చేస్తూ విధాల స్థలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ దాసుని నన్ను కూడా జ్ఞాపం చేసుకొని ఈ సమయం కావాల్సినటువంటి దయగల మాటలు దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ప్రభు మనకు చేసినటువంటి మేళ్ళు సంవత్సరం అంతా కూడా దాదాపు 12 మాసాల్లో మనం చూసిన వాళ్ళు ఎంతోమంది లేరు. ఈ రోజున ఎంతోమందిని చూస్తూ వస్తున్నాము, కానీ ఈ రోజున వాడు కనబడటంలా. మొన్నటిదాకా నాకు తెలిసిన ఆయన ఒక ఆయన సీఎంలో ఉన్నాడు. 4 రోజుల క్రిందటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. అలాగే ఎంతోమంది అనేది అర్థం ఏంటంటే, ఆయన దయ ఆయన కనికరం మన మీద ఉన్నంత కాలము, మన పని భూమి మీద ఉన్నంత కాలము దేవుడు మనలను భూమి మీద ఉంచుతాడు. మనం దేవుడు భూమి మీద ఉంచినప్పుడు మనం ఒకటే చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నన్ను భూమి మీద ఉంచావు కాబట్టి నా బ్రతికినటువంటి దినాలు నా చేతనైనంత వరకు నీ పనులు చేస్తూ ఉంటానయ్యా అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడు ప్రభు తీర్మానం చేసుకుంటాడు, నా బిడ్డ నీవు నా కొరకై పని చేస్తున్నావు కాబట్టి ఆ పనులన్నిటికీ కావాల్సినటువంటి శక్తిని ఇస్తాను, ఆ పనులన్నిటికీ జ్ఞానం ఇస్తాను, అంతే కూడా కాకుండా నీకు ఈ లోకంలో మంచి పేరునిస్తాను, నీకు కావలసిన ఏది తక్కువ లేకుండా అన్ని సమృద్ధిగా ఇస్తాను అంటాడు. అలాగే ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, శైతాను యొక్క విధానములో అబద్ధాలు చెప్పుకొని మోసాలు చేసుకొని అన్యాయంగా సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకొని
బిల్డింగ్లు కట్టించుకుంటూ వాళ్ళందరూ కూడా పని చేస్తుంటే శైతాను కూడా అంటుంది, ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు నా బిడ్డలవే, మీకు కావాల్సిన అన్నీ కూడా నేను ఇస్తూనే ఉన్నాను, అబద్ధాలు చెప్పుకుంటా పోండి, మోసాలు చేస్తారండి, జనాలను మోసం చేస్తారండి, మీకు ఏది తక్కువ లేకుండా చేస్తానని వాళ్ళకి చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ చనిపోతారు. వీళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఎవరైతే నీతిగా యథార్థంగా ఉండి ప్రభు కార్యాలు చేశారో వాళ్ళ కొరకై దేవదూతలు దిగి వస్తూ ఉంటారు. దేవదూతలు దిగి వచ్చి వారిని తీసుకొని చక్కగా పరలోకం పోతుంటే శైతానుడు కూడా నరకాన్ని నుంచి దిగి వస్తాడు. నరకాన్ని నుంచి దిగి వచ్చేసేసి వీళ్ళని కూడా పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు అంటారు, ఎక్కడ నన్ను తీసుకెళ్తున్నావు అన్నప్పుడు, నువ్వు నా పనులే కదా చేసింది భూలోకంలో ఉన్నప్పుడు, అబద్ధం చెప్పమంటే అబద్ధం చెప్పావు, దొంగతనం చేయమంటే దొంగతనం చేసావు, మోసం చేయమంటే మోసం చేసావు, అన్నీ నా పనులు చేసావు, అందుకని మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారా నరకానికని వాళ్ళని తీసుకెళ్తాడు. అందుకని ప్రియులారా, ఒక సంవత్సరాన్ని దేవుడు మన యొక్క జీవితంలో పొడిగించాడు అంటే ఆయన పని కొరకై మనల్ని సిద్ధపరుస్తుంటున్నాడు. ఆయన పని కొరకై మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మన కొరకై ఉంటాడు. అందుకని మనం కృతజ్ఞులయ్యండి, ప్రభు ఆ సంవత్సరం అంతా కాపాడావు, నీ పనిని చేసుకుంటూ వచ్చారు, మీరు నా పనుల్లో సహాయపడుతూ వచ్చారు, ఇప్పుడు నూతన సంవత్సరం కొరకై సిద్ధపడుతున్నాను, మరొక సంవత్సరం మీరు అనుగ్రహిస్తే ప్రభువా మీ పనులు నేను చేస్తానయ్యా అని మనం అడిగినట్లయితే ప్రియులారా, ప్రభు మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అది కృతజ్ఞత కోడికలో ఉండే రహస్యము. కృతజ్ఞత కోడిక అంటే మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మనం మంచిగా భోజనం పెట్టినప్పుడు, లేక టీ ఇచ్చినప్పుడు, లేక టిఫిన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కనీసం థ్యాంక్స్ చెప్పలేదనుకో, కనీసం బాగుందని కూడా అనలేదనుకో, శుభ్రంగా తిని పలకుండా వెళ్ళిపోయినారనుకో, ఎలా ఏమనుకుంటాం మనం? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ లోకంలో అనుకుంటాం కదా. వినపడుతుందా అయ్యా? వినపడుతుందా? మరి ఇంతే, మనకున్న దానిలోనే మనం అడ్జస్ట్ అవుతాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే మనం ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తామో, వాళ్ళకి ఎప్పుడైతే వందనాలు చెప్తామో, వాళ్ళ మళ్ళీ కూడా పిలిచి మళ్ళీ పెట్టాలనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే పొగుడుతామో రోజు రండి అంటారు. వాళ్ళకి ఎంత పొగుడుతారో అంత రమ్మంటారు. అలాగే మన ప్రభు కూడా ఆయనను మనం ఎంతగా స్తుతించి ఆరాధిస్తూ వస్తామో ఆయన కూడా మన కొరకు కూడా అలాగనే చేస్తూ ఉంటాడు. ఆయన పనులు లేకుండా మన పనుల మీద మనమే తిరుగుతూ ఉంటే ఆయన కూడా మనల్ని పట్టించుకోడు. తిరగండి హాస్పిటల్ చుట్టూ తిరగండి, అటువైపు ఇటువైపునో, ఆ కాలేజీ వైపు ఈ కాలేజీ వైపు, ఈ ఉద్యోగం వైపు ఆ ఉద్యోగం వైపు తిరగండి, ఆ దుకాణము ఈ దుకాణం అని తిప్పుతూ ఉంటాడు మనల్ని. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనము ప్రభువా నీ సమయాన్ని నీకు ఇస్తాము, నా సమయాన్ని నేను తీసుకుంటానంటే ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అక్కడ, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తాడు అక్కడ. కానీ ప్రియమైన సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము అందరం కూడా కలుసుకొని ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభువా మరి నన్ను కూడా ఈ కోడికలో తీసుకొచ్చావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఇంటిలో జరుగుతున్నది. ఏమని జరుగుతుందని మనం చూస్తే చూడండి, 12వ అధ్యాయంలోకి వస్తే యేసు ప్రభువారు ఏ ఇంటిలోకి వచ్చాడంటే మరియా మార్తల ఇంటిలోకి వచ్చాడు. మరియా మార్తల ఇంట్లోకి ఎందుకు వచ్చాడు, అక్కడ ఏం జరుగుతున్నది అని మనం చూస్తే మరియా మార్త 2 రకాల పనులు చేస్తుంటున్నారు. ఒక రకమైన పని ఏంటంటే ఉపచారం చేస్తున్నారు మార్త. మరియా ఆరాధన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. కానీ ఇప్పుడు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క ప్రజలైన వారు, ప్రభు నమ్ముకున్న వారు ఎప్పుడు ఈ 2 పనుల్లో ఉండాలి. ఉపచారం చేయడము అనగా ప్రభు కొరకైన మన పనులు, పరిచర్య, సేవ అదంతా కూడా ఉపచారం కిందకు వస్తుంది. అంటే ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకోండి, ఆ మీటింగ్ తగిన అరేంజ్మెంట్స్ అంతా చేసేవాళ్ళని ఉపచారము అంటారు.
ఆ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు ప్రభువుని ప్రార్థిస్తున్నారు, లేక స్తుతిస్తున్నారు, లేక వాక్యం బోధిస్తుంటున్నారు. వీళ్ళని ఏమంటారంటే ఆరాధిస్తున్నారు, లేక స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు అంటారు. అందుకనే ఈ ఇంటిలో 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక కార్యక్రమం ఏమో ఉపచారం చేసేవారుగా, రెండో కార్యక్రమం ఏమో ప్రభుని ఆరాధించేవారుగా. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఇంటిలో అలాంటి కార్యం జరగడానికి కారణం ఏంటి అని మనం గమనిస్తే, అక్కడ 11 అధ్యాయంలో మరి వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు లాజరు అంటాడు. ఈ లాజరు ఎలాంటి వాడు అంటే, బాగా నేర్చుకోండి ఇక్కడ అందరూ కూడా. ఈ లాజరు ఎలాంటి వాడు అంటే, ప్రభువు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వస్తాడో ఈ యవనస్తుడు ఏం చేస్తాడంటే తప్పించుకొని వెళ్ళిపోతాడు. అంటే ఈయన వచ్చాడురా, ఇక మా అక్కోళ్ళని కూర్చోబెడతాడు, వాక్యం చెప్తూ ఉంటాడు, ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. నేనైతే సినిమాలు చూడాలా, నేను డ్రామాలు చూడాలా, నా స్నేహితుల దగ్గర పోవాలా, ఈ పనులు చేయాలా, ఆ పనులు చేయాలనే మనసు గలవాడు లాజరు. అందుకని ఈ లాజరు ఎప్పుడు కూడా తప్పించుకొని పోతుండేవాడు. అందుకే లాజరు పేరు ఎక్కడ కూడా రాయబడలేదు. మరియా మార్తలు వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలి పేర్లు రాస్తూ వచ్చారు, కానీ ఎప్పుడు కూడా ఆ యొక్క మరి లాజరు పేరు రాసినట్టుగా లేదు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా, మన కుటుంబాల్లో కూడా మనతో పాటు మన బిడ్డలను దైవ మార్గంలో నడుచుకోకపోతే బిడ్డలకు నష్టాలు వస్తాయి. ఎంత నష్టాలు వస్తాయంటే వాళ్ళు భరించలేనటువంటి నష్టాలు వస్తాయి. చూడండి 11 అధ్యాయంలోకి వస్తే చదవండి 4వ వచనము. 11:4. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒక రోగం వచ్చింది. ఒక రోగం ఎవరికి వచ్చింది? ఎవరైతే ఉపచారం చేసిన వాళ్ళకి వచ్చిందా? స్తుతించిన వాళ్ళకి వచ్చిందా? ఎవరైతే అదే ఇంట్లో ఉంటూ నిర్లక్ష్యం చేసుకొని వెళ్ళిపోయినాడో రోగం వచ్చింది. ఈ సత్యాలు చాలామందికి తెలియదు. సంఘములోకి అందరం వస్తాము ఆరాధన కొరకు కానీ మీటింగ్ల కొరకు కానీ కొంతమంది చాలా ఆత్మీయంగా ఉంటారు, కొంతమంది చాలా ఆరోగ్యంగా ఉంటారు, కొంతమంది చాలా బాగుంటారు, మరి కొంతమంది ఎప్పుడు దిగులు చింతల్లో ఉంటారు. కారణాలు ఏంటి చెప్పండి? ఏంటి కారణాలు? ఎందుకని అలా ఉండాలా? దీనికి అదే కారణం. ప్రభును ప్రేమించినంత కాలము, ప్రభుకు లోబడినంత కాలము, విధేయత చూపించినంత కాలము ఏ దుష్టశక్తిని నీ దగ్గరకు రానివ్వడం, నిన్ను ముట్టుకోనివ్వడం. ఎప్పుడైతే నువ్వు అవిధేయురాలు అయిపోతావో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మరి దుష్టశక్తులు వచ్చి మన మీద పని చేస్తాయి. అందుకనే అనుమతిస్తాడు దేవుడు. రోగి ఆయనో, అది ప్రభువుకు తెలుసు. రోగి అవుతాడని తెలుసు ప్రభువుకి. ఎందుకు? ఎప్పుడు వాక్యం వినడానికి ఇష్టపడడు. లోకమే లోకము, లోకమే లోకము. మరి వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పోనీ ఏమన్నా పెద్దవారైపోయినారా? అది కూడా లేదే. పోనీ ఒక 50 ఏళ్ళు వస్తుందా? అది కూడా లేదే. పోనీ పెళ్ళయిందా? అది కూడా లేదే. అంత యవన కాలంలో ఎందుకు రోగి అయిపోయినాడు? అది కూడా మరణకరమైన రోగము. మరణకరమైన రోగం రావడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం అంటే ఇష్టపడలేదు. ప్రభు వస్తున్నాడని తెలిసి కూడా ఇష్టపడలేదు. నా ఇంటికి స్వతహాగా ప్రభువే వస్తున్నాడు అని గౌరవించి ప్రేమించి ఆయన తీసుకొని వచ్చి కూర్చోబెట్టి, మరి ఆ తర్వాత అక్కడ అక్క వాళ్ళని కూర్చోబెట్టేసి, అక్క మీకు ఏం కావాలో చెప్పు, నేను వెళ్ళి బజారుకి వెళ్ళి తీసుకొస్తానని చెప్పకుండా తన ఇష్టానుసారంగా వెళుతూ వచ్చాడు. అందుకని ప్రభు అన్నాడు, ఈ రోగము నా మహిమ కొరకు వచ్చిందంటే నేనే దీనిని అనుమతించాను. ఈ రోగాన్ని మార్గంలోకి రావాలని. నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు
ఒక కుటుంబాన్ని దర్శిస్తుండేవాడిని. ఆ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు లారీ డ్రైవరు, ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా మరి ఇద్దరు అక్కలను ఇద్దరు అన్నదమ్ములు. మేము అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కలు వచ్చి కూర్చునేవాళ్ళు, తల్లి కూర్చునేది, కానీ వాళ్ళ నాయనేమో లారీ మీద కూర్చుంటాడు. వీళ్ళు మాత్రం వెనక ఇటు నన్ను చూసారంటే చాలు 2 గేట్లు ఉంటాయి వాళ్ళకి, అటొక గేటు ఇటొక గేటు. నన్ను అక్కడ చూస్తాడు, అమ్మో అంకుల్ వచ్చాడు రాక అనుకుంటాడు. ఆ తర్వాత వెనకదారినే పట్టేవాడు. సరేరా నువ్వు ఎంత దారి పోతావులే అని చెప్పేసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు అనేకమైన అనుభవాలు కూడా తీసుకెళ్ళాడు ఆ యవనస్తుడిని. ఒకనొక టైం వచ్చినప్పుడు తను డిగ్రీ చదువుతున్నాడు, బీకామ్. అప్పుడు నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. కామర్స్ స్టూడెంట్స్కే నేను పాఠాలు చెప్తుండేవాడిని. అప్పుడు అన్నాడు, అంకుల్ నాకు ఇది అర్థం కావటం లేదు, మీరు చెప్తారా అన్నాడు. ఎందుకు చెప్పన్నాను అని చెప్పేసి వాక్యం చెప్పడానికి వెళ్ళి పాఠాలు చెప్పాను నేను. వాడు పాఠాలు చెప్పుకుంటూ వింటూ మంచిగా ఆకర్షించబడి వాక్యం వింటూ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ రోజున నాగ్పూర్లో బాధ్యత గల సహోదరుడుగా పనిచేస్తున్నాడు. చూసారా, దొడ్డిదారిని తప్పించుకున్నవాడు ఈరోజు సంఘాన్ని నడిపిస్తున్నాడు అక్కడ. అంతేకాదు, అంటే నేను రాత్రి 11:30, 12 వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాక్యం చెప్పేసి వచ్చేటప్పటికి వాడు స్కూటర్ మీద కూర్చోబెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి ఇంటికాడ విడిచిపెట్టేసి వచ్చేవాడు. ఇక్కడ మీరేదో నన్ను స్కూటర్ మీద తీసుకెళ్ళటం కాదు, అక్కడ కూడా ఉన్నారు నాకు తీసుకెళ్ళేవాళ్ళు. రాత్రి 11:30 మమ్మల్ని తీసుకొని ఆంటీని నన్ను కూడా తీసుకొని వెళ్ళి అక్కడ విడిచిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేటంటాడు. ఎందుకు చెప్తున్నానంటే మన బిడ్డలను మనము ఆత్మీయంగా పెంచుకోవాలి. దానికి వాళ్ళు బాధపడతారు, వాళ్ళు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ మనం కఠినంగా ఉండాలి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడని ఉంది బైబిల్లో. తండ్రి శిక్షించిన కుమారుడు భక్తిహీనుడు అవుతాడని ఉంది బైబిల్లో. తండ్రి కానీ తల్లి కానీ బిడ్డలను మీరు శిక్షించకపోతే వాడు భక్తిహీనుడైపోతాడు, దుర్మార్గమైన కార్యాల్లోకి వెళ్ళిపోతాడు. వాడిని శిక్షించేది మన మేలు కొరకే. మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు మా పెద్దమ్మ జూల ఒక చిన్న అబద్ధం చెప్పింది. నాకు తెలిసినంత వరకు చిన్న అబద్ధం చెప్పింది. ఆ అబద్ధం ఒప్పుకోమంటే లేదు అని అదే అబద్ధం అని చెప్పేసి నన్ను ఊరాడించడానికి ప్రయత్నం చేసింది. ఎట్లా కొట్టానంటే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ రోజు కొట్టిన దెబ్బ వరకు అబద్ధం చెప్పడం అనేది ఇంతవరకు తన నోట్లోంచి నేను వినలా. ఎందుకంటే వాళ్ళని ప్రేమించే కొట్టాను. ఈ రోజున దైవ సేవకులుగా పనిచేస్తున్నారు, కాలేజీ లెక్చరర్స్గా పనిచేస్తుంటున్నారు. నాకు ప్రేమ ఉన్నదా వాడి మీద, ద్వేషం ఉన్నదా? కాబట్టి మన బిడ్డలను పెంచుకునేటప్పుడు వాళ్ళు అడిగింది ఇవ్వడము, వాడు తినాలనుకుంది తినిపించడము అది కానే కాదు. మనము వారిని ఏ విధానంలో నడిపిస్తే వీరి భవిష్యత్తు బాగుంటుందో ఆ విధానంలో మనం నడిపించాలి. అందుకని రోగైపోయినాడు. రోగైపోయి ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే చనిపోయాడు కూడా. ఆ ఇంటిలో దుఃఖం ఉన్నది, ఆ ఇంటిలో బాధ ఉన్నది. ఇద్దరే ఉన్నారు, అక్క చెల్లెళ్ళు 2 ఉన్నారు, తమ్ముడు, వాళ్ళ అమ్మ నాన్నగారు లేరు. ఒకసారి ఊహించండి ఎలా ఉందా కుటుంబం. అయితే ప్రభు దర్శించాడు ఆ గృహాన్ని. అది కృతజ్ఞత అంటే. ప్రభు దర్శించాడు ఆ గృహాన్ని. తాను ఒంటరిగా దర్శించడంలా శిష్యులను తీసుకొని వెళుతూ ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. 3వ వచనం చూడండి. 3వ వచనము, ఏం పంపించాడు వర్తమానం? నీవు ప్రేమించేవాడే. అంటే ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? లాజరును ప్రేమిస్తున్నాడు.
అయితే లాజరు ప్రభుని ప్రేమిస్తున్నాడా? ప్రేమించడంలా? అయ్యా వర్తమానం పంపిస్తున్నాడు, వారి యొక్క బాధ్యత నెరవేరుస్తున్నాడు. నీవు ప్రేమించినటువంటి వాడు మా తమ్ముడు రోగములో ఉన్నాడు అయ్యా, రోగములో ఉన్నాడు. ప్రభు సరే, వాడు నా మాట వినలేదే, చావని అన్నాడా? అల్లా ఏమంటున్నాడు చూసారా? ఆలోచిందామండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. చూసారా? ఇప్పుడు కబురు వచ్చింది. కబురు వచ్చిన తర్వాత ఏం చేయాలా? కబురు వచ్చిన తర్వాత ఏం చేయాలా? వెంటనే పరిగెత్తాలిగా. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు, అంకుల్ నాకు పలాంటిది, వెంటనే మీకు పరిగెత్తాలా, లేకపోతే ఇక మీరు మందిరం కూడా రారు. అర్థమైందా? చాలామంది అట్లా అలిగిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో అడుగుడు కుదరదు. నేను వచ్చినా లేకపోయినా ఆయన కార్యం చేసినటువంటిది. ఒక మనిషి మీద కాదు ఆధారపడవలసినది, దేవుని మీద ఆధారపడాలా. అందుకని ఏమన్నారంటే తానున్న చోట ఇంకా 2 రోజులు అంటే దాని అర్థం ఏంటి? వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఇక్కడ 2 కారణాలు ఉంటున్నాయి, బాగా చెప్తాను, అర్థం చేసుకోండి. మొదటి కారణం ఏంటంటే వీరికి ఆ విశ్వాసం ఉంటున్నదా, నేను వచ్చి స్వస్థపరచగలను అనే విశ్వాసం ఉన్నదా? కాబట్టి ప్రియమైన సోదరులారా, ఆ విశ్వాసం అనేది మనకు ఉండాలి. అందుకనే పరీక్షించబడుతున్నాము, మనం పరీక్షించబడుతున్నాము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే జవాబు రాలేదని నేను ప్రార్థన చేశాను, నాకు వెంటనే జవాబు రాలేదు. నేను మందిరానికి పోయాను, నాకు వెంటనే జవాబు రాలేదు. నేను ఫోన్ చేశాను, అంకుల్ త్వరగా రాలేదు, ఆంటీ త్వరగా రాలేదు. అలా కాదు. దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. అందుకనే వీళ్ళ సంగతి ఏంటో చూద్దామని 2 రోజులు ఏం చేశారంటే అక్కడే వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3 రోజుల వరకు కూడా అందులో జీవం ఉంటుంది. 3 దినాలు బయట ఏమో ఒకళ్ళ శ్వాస ఆగిపోతుంది, నాడి కొట్టుకోవడం ఆగిపోతుంది, ఇవన్నీ అయిపోతుంది. కానీ తనలో జీవము, లోనున్న జీవము 3 దినాలు ఉంటుంది. 3 దినాల తర్వాత జీవం పూర్తిగా వెళ్ళిపోతుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ లాజరు కానీ ఎవరైనా సరే చనిపోయిన వెంటనే వారు వెంటనే ఆ యొక్క జీవం పోయినట్లుగా లేదు బైబిల్ గ్రంథంలో. చనిపోయిన తర్వాత కూడా 3 దినాలు అయిన తర్వాత పూర్తిగా వ్యక్తి చనిపోతాడు, ఇక జీవం ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకవేళ ప్రభు వచ్చి ఆయన లేపాడు అనుకో, అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిచయాలు ఉన్నారే, వాళ్ళు ఏమంటారు తెలిసినా, ఆయన ఎప్పుడు చనిపోయినాడు, మామూలుగానే ఉన్నాడు, ఏదో కొంచెం కోమాలోకి పోయాడు, ఆ కోమాలోకి పోయి వచ్చినంత మాత్రాన ఈయనేమంటున్నాడు, నేను లేపాను అంటున్నాడు. చూసారా? కాబట్టి ఎందుకు 3 రోజులు అనుమతిస్తారు అంటే, ఇక్కడున్న రహస్యం ఏంటంటే, 3 రోజులు ఉన్న రహస్యం ఏంటంటే, చనిపోయిన తర్వాత జీవము 3 రోజులు ఉంటున్నది. అందుకని ఈ లోపల వచ్చి మొదటి రోజు లేపాడు అనుకో, శాస్త్ర పరిచయాలు ఏమంటారు, చనిపోలేదండి, ఏదో కోమాలోకి వెళ్ళాడు, ఈయన వచ్చేటప్పుడు మామూలుగా వచ్చేసాడు. అందుకని ప్రియమైన సోదరులారా, మనము చనిపోయిన తర్వాత డాక్టర్ నిర్ధారణకు వెళ్తాం. కానీ ఇప్పుడున్న డాక్టర్ అంతా మోసగాళ్ళు, బతికినవాడు సచ్చినట్టు చేస్తున్నాడు, సచ్చినవాడు బతికినట్టు చేస్తున్నాడు. కావాలనే జనాలు చంపేస్తున్నారు ఇప్పుడున్న డాక్టర్లు. చిన్న దానికి కూడా అవసరం లేకుండా ఆపరేషన్లు పెట్టేసేసి వారిని ఎంతగా ప్రాణాలు తీస్తున్నారో చెప్పలేనంతగా ప్రాణాలు తీస్తున్నారు. ప్రతి చిన్నదానికి
ఇప్పుడే నేను వచ్చేప్పుడు ఫోన్ వచ్చింది, ఆయన దైవ సేవకుడు. అంకుల్ నా పరిస్థితి ఇలాగా ఉంది, హార్ట్ ఆపరేషన్ చేసుకోమని చెప్పారు అంకుల్. ఆయన దైవ సేవకుడు, హార్ట్ ఆపరేషన్ చేసుకోమన్నారు అంకుల్. మరి నేను చాలా బాధగా ఉంది, ఒకసారి ఫోన్ చేయరా, మా ఫోన్లో ప్రార్థన చేయరా అన్నాడు ఒక దైవ సేవకుడు. ఒక దైవ సేవకుడు ప్రియులారా, కదిలాడితే ఆపరేషన్. ఎందుకు? మామూలుగా అయితే 100లో 1000 అయిపోతాయిగా, ఆపరేషన్ అయితే 1,00,000 సంపాదించవచ్చు మేము, లక్షలే. అందుకనే వారు బ్రతికి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా లోన్ ఏం చేస్తున్నాడు తెలిసిన, అందులోనే పెట్టి 3 రోజులు ఏం పర్లేదు వస్తాడు, ఏం పర్లేదు మేము చేస్తున్నాము. వాడు ఎప్పుడో చనిపోయినాడు, లోన్ ఎప్పుడో చనిపోయినాడు పట్టుకొని ఏం చెప్తున్నారు, వస్తాడు పర్వాలేదు మేము చూస్తున్నాము. ఆ తీరైపోయిన తర్వాత ఆ 3 రోజులు డబ్బు, ఐసీ డబ్బు అంతా తీసుకున్న తర్వాత మేము చేయాల్సినన్ని చేసామండి, అయిపోయింది. ఇలాంటి వారు ఉన్నారు. అందుకనే లాజరు చనిపోయిన తర్వాత 2 దినాలు ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు అంటే, ప్రియమైన సోదరులారా, సహోదరులారా, పూర్తిగా చనిపోవాలి, అప్పుడు నేను అక్కడికి వెళ్తానని చెప్పాడు. చూసారా? అందుకని మన జీవితంలో చాలాసార్లు దేవుడు పరీక్షిస్తాడు, రోగాలు పెడతాడు మనకు. ఏముంది అక్కడ మాట, నీవు ప్రేమించున్నటువంటి రోగి అయి ఉన్నాడు. ప్రభువు ప్రేమించడం ఏంటి, రోగి అవడం అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు ఆ వ్యక్తిని ఏదో చేయబోతున్నాడు, ఆ వ్యక్తిలో ఏదో కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం చేయక మునుపు ఒక కష్టాన్ని, ఒక బాధను, ఒక శ్రమను, ఒక ఇబ్బందిని, లేక ఒక రోగాన్ని మనకు పెడతాడు. ఆ పెట్టిన తర్వాతనే మనము ప్రభు యొక్క మార్గంలోకి తిరుగుతూ వస్తాము, ప్రభు యొక్క మార్గంలోకి ఆయన వైపు చూస్తూ వస్తాము. అది లేకపోతే ఎవరు చూడరు. ఈనాడు చూడండి ఎంతమంది ఉన్నారు, రాజకీయ నాయకులు అందరూ ఎంతోమంది ఉన్నారు చూడండి. ఈ చుట్టుపక్కల ఉన్నవారు ధనవంతులు ఎంతైనా చూడండి. మీరు ఎంతైనా దేవుని గురించి చెప్పండి, వాళ్ళకి ఏ రోగం వచ్చినా కూడా ఇక్కడ కాకపోతే హైదరాబాద్ పోతామయ్యా మేము, హైదరాబాద్లో బాగు చెప్తే అమెరికాకు పోతామంట, కానీ దేవుడి దగ్గర పోతాం అనరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నది వాళ్ళకి. ప్రియమైన సోదరులారా, అందుకనే మనకు పెట్టేటటువంటి వ్యాధులు, రోగాలు దేవుడు ఎందుకంటే, బిడ్డలారా నా దగ్గరికి వస్తే నేను మీకు ఆరోగ్యం ఇస్తాను. చూడండి ఆ మాట, సామెతల గ్రంథంలో ఉన్న మాట చూద్దాం. సామెతలో మూడో అధ్యాయం మనం చూస్తే చక్కని మాట కనపడుతుంది అక్కడ. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ప్రభు మనల్ని బాధ పెడతాడా? ఆయన బాధ పెట్టాడు. మరి ఎందుకు ఆయన బాధ పెడుతుంటున్నాడు? చదవండి. చూసారు ఇక్కడ ఉన్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు. చూడండి, ఇప్పుడు మేము వృద్ధులైపోయినాము, అక్కడ ఆయన పెద్ద ఆయన, నేను ఇక్కడ పెద్దన. ఎముకలు ఎంత బలహీనం తెలుసా మాకు? మా బాధలు మీకు తెలియదు. ఎందుకంటే ఒక్కసారి కానీ గట్లంటే నొప్పి వస్తుంది మాకు. ఉన్న శక్తి అంతా కూడా క్షీణించిపోయింది. చూసారా? ఎందుకంటే వయసును బట్టి మనం బలహీనం అవటం వేరు. అయితే వయసులో ఉన్నవారు బలహీనం కాకూడదు. బలహీనం అవడానికి కారణం ఏంటి? అక్కడ యెహోవా యందు భయము భక్తి నీకు లేకపోతే, యెహోవా యందు భయము భక్తి నీకు లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది, వ్యాధి వస్తుంది, మరణం వస్తుంది. అందుకని ఏమన్నాడంటే, రెండో మాట ఏమన్నాడు? చెడుతనము విడిచిపెట్టాలా. ఏదో పట్టుకొని ఉంటే ఒక చెడుతనాన్ని, ఒక చెడు అలవాటును, ఒక చెడు ఆచారాన్ని, మంచిగానటువంటి స్నేహాన్ని, మంచిగానటువంటిది ఏదో పట్టుకుంటావు. అందుకనే ప్రియమైన సోదరులారా,
ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ఆ యొక్క విషయాన్ని బట్టి ఏమంటున్నాడు, చెడుతనం విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యం ఇస్తాను. మన దేహానికి ఆరోగ్యం కావాలా? చెడుతనం విడిచిపెట్టము. అరే త్రాగొద్దురా బాబు, త్రాగుతాను, మరి గుండెలు పాడైపోతాయి, లంగ్స్ పాడైపోతాయి. మరి నువ్వు చెడుతనం విడిచిపెడిపోతే ఆరోగ్యం నీకు ఎలాగొస్తుంది? చూసారా, రెండో మాట ఉన్నాడు, నీ ఎముకలకు సత్తు కలుగును. దేవుడిచ్చిన వాగ్దానము, ఎముకలకు కూడా సత్తు వస్తుంది. ఈరోజు మనకు బోన్స్ అనేది ఎక్కడ చూసినా కూడా డ్రై అయిపోతున్నాయి. అందరూ కూడా చెప్తున్నారు, నా మోకాళ్ళు అరిగిపోయినాయండి, చేతులు అరిగిపోయినాయండి, అన్నీ అరిగిపోయినాయండి. అరిగిపోతాయి. ఇప్పుడు ఒక ఇంజిన్ అదే పనిగా వాడుతూ ఉంటే ఒక బండిని అదే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏమైపోతుంది? ఉపయోగం లేకుండా అవతల పడేస్తాం కదా, ఇక పనికిరాదు ఇంజిన్ అని. ఇది కూడా అంతే, శరీరం కూడా 70 సంవత్సరాలు వాడాను, నేనే సామాన్యంగా వాడాను. ఈ 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు సైకిల్ మీద వాడాను. ఇక నా మోకాళ్ళు ఎట్టుంటాయి ఆలోచన చేయండి. 30 సంవత్సరాలు సైకిల్ తొక్కా నేను. మరి మోకాళ్ళు ఎలాగుంటాయి చెప్పండి నాకు? రోజు తిత్తా ఉంటే ఎలాగుంటాయి చెప్పండి మీరు? అయినా కూడా ఈ రోజు వరకు కూడా కూర్చొని దేవుని వాక్యం చెప్పగలుగుతున్నానంటే చెడుతనాన్ని విడిచిపెట్టాను కాబట్టి, చెడనేది నా జీవితంలోకి అనుమతించను కాబట్టి. అది ఎంత ఆకర్షణమైన, ఎంత దగ్గరికి వచ్చినా, ఎన్ని విధాలుగా ప్రలోభాలు పెట్టినా దానికి దూరంగా ఉంటున్నాం కాబట్టి దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తూనే వస్తాడు. అయినప్పుడు కూడా శత్రు మన మీద పనిచేస్తూనే వస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ గృహములో మరి అక్క చెల్లెళ్ళు ప్రభును ప్రేమిస్తూ వాక్యం వింటూ ఒకరు పరిచర్య చేస్తున్నారు, ఒకరేమో ప్రభువుని స్తుతించి ఆరాధిస్తుంటున్నారు. ఒకరేమో తప్పించుకొని పోతున్నారు. ఆ తప్పించుకున్న వాడిని దేవుడు పట్టుకున్నాడు, రోగానికి వేసాడు. రోగం కాస్త మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆ ఇంటి నిండా దుఃఖం అయిపోయింది. ఏం చేద్దాము? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుందాం? ఈ రోజున మనం కూడా అంటున్నాం కదా, అమ్మాయి కూడా చెప్పింది వచ్చిన వెంటనే, ఎన్నో డబ్బులు ఖర్చు అయిపోతాయి అనేకుల కొరకై. ఎక్కడెక్కడో లక్షలు సంపాదించుకుంటాం. మన కష్టార్జితము. అక్కడ ఉన్న మాట చూడండి ఏముందో, తర్వాత వచ్చిన ఏముంది చూడండి, 3:9 నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచు, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. చూడండి ఏమన్నాడు? ఇది దేవుని మాట, నా మాట కాదు. నీ ప్రథమ ఫలమును ఏమియ్యాలంట? నీ రాబడే అంతటిలో ప్రథమ ఫలమును ఇదే దేవుని యొక్క మాట. అది ఇస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు, నా బిడ్డలు నా స్థాయిలో ఉంచాడు. నా బిడ్డలు కూడా అదే చెప్పాను, మీకు ఏదొచ్చినా ప్రథమ ఫలము దేవునికి ఇవ్వండి, మీరు రాబడి అంతట్లో దేవుణ్ణి ఎక్కడ కూడా మీరు తక్కువ చేయదని అన్నారు. అందుకనే ప్రిసి సామాన్యంగా స్టార్ట్ చేసి, సెయింట్ జోసెఫ్లో సామాన్యంగా స్టార్ట్ చేసి ఈనాడు ఎంత స్థాయిలోకి ఎదిగిపోయింది తెలిసిన. ఒంగోలు అమ్మాయి బోర్డు పెట్టేసేసి డాక్టర్ ప్రిస్కిల్లా అని పేరు పెట్టేసి ఎంతో డెవలప్ చేశారు ఒంగోలులో. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇప్పుడు గుడివాడలో పెట్టేసి అమ్మాయిని అక్కడ మెయిన్గా రాత్రి పగులు వాడుకుంటూ ఎంతో ఉన్నతమైన. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది? ఇవన్నీ మర్చిపోయింది. తనది ఒకటే గొడవ, నేను ఆ గ్రామాలకు వెళ్ళి ఈ గ్రామాలకు వెళ్ళి నేను పేదవాళ్ళకి సేవ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు ఇవన్నీ వద్దు, సిటీలు వద్దు, ఇవన్నీ వద్దు అంటుంది. అంటే పెళ్లి ప్రపోజల్ చాలా వస్తున్నాయి కదా, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, బాంబే నుంచి, ఎన్నో స్థలాల నుంచి వస్తున్నాయి. నేను సిటీలకు వెళ్ళను. మరేం చేద్దాం? ఇప్పుడు గ్రామాలకు వెళ్తాను, సేవ చేస్తాను నేను అక్కడ. రోమన్ క్యాథలిక్ వాళ్ళు అంతేగా చేసేది, వాళ్ళలో పడితే అంతే మనం కూడా. వాళ్ళు ఎలాగైతే నన్స్ అయిపోతారో సేవ అంటారు, వీళ్ళు కూడా అలాగే అయిపోతూ ఉంటారు. అందుకని ప్రియులారా, మన రాబడిలో ప్రభుకి వచ్చిన భాగంలో మనం నమ్మకున్నప్పుడు ఏ నాడు కూడా మన ఇంటిలో తక్కువ అనేది ఉండనే ఉండదు. దేనికి మనము భయపడవలసిన పని లేదు. ఇది నాకు కావాలి, ఇది నాకు తక్కువైపోయింది, ఇది నాకు లేదు అనే పరిస్థితిని ఎన్నడూ కూడా దేవుడు నీకు తీసుకొని రాడు. చూసారా?
ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈనాడు సేవకుడే చెప్పడంగా నేను ఉద్యోగంలో ఉన్నప్పుడే చెప్పాను ఈ మాట. ఎప్పుడైతే దేవునికి వచ్చిన భాగాలు, దేవునికి ఇచ్చిన సమయము, దేని కొరకు నేను వాడుతూ వచ్చానో, దేవుడు నా జీవితంలో అప్పు కానీ, లోను కానీ, ఒక నడగడము కానీ దేని నాకు తెలియదు. సమృద్ధిగా ఇచ్చేవాడు దేవుడు. ఎవరి మీద ఆధారపడేవాడు కాదు, నా ఉద్యోగం మీద ఆధారపడేవాడిని. అమ్మ లోనికి రండి. ఉద్యోగానికి నాకు ఉద్యోగంలో ఉద్యోగం మీద ఆధారపడిపోయేవాడిని, ఎవరి వైపు చూసేవాడిని కాదు. చూసారా ప్రియమైన సోదరులారా? అందుకనే ఈ సమయంలో ఈ మాట వింటున్న మనం అందరం కూడా, ప్రభువా నా యొక్క సంపాదన ఎలాగైపోతుంది, ఎన్ని రకాలుగా నేను సంపాదిస్తున్నానో నీకు తెలుసు కదా. మరి నా సంపాదన అంతా ఏమైపోతుంది? ఈ డబ్బంతా ఖర్చు అవడానికి గల కారణం ఏమిటి? ఎందుకు తెలిసిన? చూడండి అక్కడున్న మాట, హగ్గైలో రాసిన మాట. హగ్గై పుస్తకంలో ఒక మాటను ప్రభు జ్ఞాపకం చేసుకుందాం. హగ్గై పుస్తకం 1వ అధ్యాయం. హగ్గై 1వ అధ్యాయంలో అక్కడ మనం గమనించినట్లయితే హగ్గైతో మాట్లాడుతూ ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 1వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదవండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇప్పుడు కాదు, అప్పుడేముంది? ఇది ఇశ్రాయేలు ప్రజలకే ఆనాడు ఉన్నది పరిస్థితి. ఏంటంట వాళ్ళు ఏమేం చేస్తున్నారో తెలిసిన వాళ్ళు మొట్టమొదటి ఏమందంట, మీరు విస్తారంగా విత్తున్నారంట, పండేది కొంచెమే. అయ్యో నేను ఇన్ని ఎకరాలు వేసానే, ఏమైపోయింది? తినిపోయింది శుభ్రంగా, పంట కొట్టుకొని పోయింది వాటికి. అనేక సందర్భాలు మనం చూస్తాం, తుఫాన్లు వచ్చినాయి, పొలాలన్నీ కొట్టుకొని. ఎందుకు పోతున్నాయి? దేవుడు అంటే భయం, ఘనపరచలా. దేవుడు అంటే గుర్తులేదు వాళ్ళకి. వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించి రాజకీయ నాయకుల ద్వారా మేమేదో చేశారు అనుకుంటున్నారు. దేవుడు కొట్టేస్తున్నాడు దాన్ని అంతా. అందుకనే మీరు విస్తారంగా విత్తారు, కొంచెమే పండుతుంది. మీరు భోజనం చేస్తున్నారు, ఆకలి తీర్చడం లేదు. మీరు బట్టలు తీసుకుంటున్నారు, కానీ కప్పుకున్న చలి ఆగటం లేదు. కష్టపడి జీతం సంపాదించుకున్నారు, జీతం ఎక్కడ వేస్తున్నారు? చినిగిపోయిన సంచులు వేస్తున్నారు. అంటే చినిగిపోయిన సంచులు ఏమైపోతాయని? మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వాదిస్తాడంటే, ₹1 మన కష్టార్జితాన్ని దేవుడు వ్యర్థం చేయడని అర్థం. మన కష్టార్జితాన్ని ₹1 కూడా దేవుడు వ్యర్థం చేయడు. చెమట ధరిని తీర్చి దాని కొరకై కష్టపడుతున్నా. ఆ కష్టార్జితాన్ని ఎప్పుడు దేవుడు మర్చిపోడు. దానిని ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. చూసారా ప్రియులారా? ఎందుకంటే ప్రభు యొక్క పైన దాని మాట ఏంది? మీ ప్రవర్తన విషయంలో ఆలోచించుకోనండి. మీ ప్రవర్తన ఎలాగా ఉన్నది? నా ఎడల మీ ప్రవర్తన ఎలాగున్నది? నా వాక్యం ఎడల ఎంత సమయం నా వాక్యాన్ని నీవు ఇస్తున్నావు? ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయం నా మందిరంలో నువ్వు గడుపుతున్నావు? ఎంత సమయమో నీ కొరకై, నీ పనుల కొరకై ఉపయోగించుకుంటున్నావు? ఆ పని నేను ఇస్తే కదా, ఆ స్థలం నేను ఇస్తే కదా, లేక ఆ చదువు కొరకై ఆ కాలేజ్ నేను ఇస్తే కదా. అవన్నీ నేను ఇచ్చినప్పటికి కూడా మీరేం చేస్తున్నారు? అందుకనే ఈ అన్నిటికీ కారణం ఏంటంటే దీనిని బట్టి వచ్చింది. పైన ఉన్న మాట కూడా చూడండి ఏముంది? 13వ వచనంలో అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయం. చూసారా? దేవుని యొక్క మందిరమేమో కష్టాల్లో ఉన్నది, అక్కడ పాడైపోయింది. అక్కడ ఎన్నో కష్ట పరిస్థితుల్లో ఉన్నారు.
అయితే వీళ్ళంట సరంబి వేసినటువంటి గృహాల్లో ఉన్నారట. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క మందిరం కొరకై ఎంత మరి వాళ్ళ యొక్క త్యాగము, తమ సొంత గృహాల కొరకై ఎంత త్యాగము కనబడుతుంది అక్కడ. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువుకు నమ్మకంగా ఇచ్చినటువంటి వారిని, ప్రభు కొరకై జీవించినటువంటి వారిని ఏనాడు ప్రభు తక్కువ చేసినట్లుగా నాకు తెలియదు ఆ విషయం. వారిని ఉన్నతమైన స్థానంలో నేను చూస్తూ వస్తున్నానే కానీ తక్కువ స్థానంలో ఎవ్వరూ లేరు. వారు సమయం ఇచ్చారా, వారు తలాంతులు ఉపయోగించారా, వారు ధనం ఇచ్చారా, ప్రభు కొరకు ఏది త్యాగం చేశారో దేవుడు వారిని అంత స్థాయిలో ఉంచాడు కానీ ఏనాడు తక్కువ చేయలే వాళ్ళని. అందుకని ఆ మాటలు అక్కడ రాస్తూ వచ్చాడు, నా మందిరము పాడై ఉండగా మీ గృహాలు ఎలాగా ఉన్నాయి. అందుకనే మీరు ఎంత సంపాదించుకున్నా చిల్లి సంచిలో వెళ్ళిపోతున్నారు, అనవసరమైన వాటికి ఖర్చు పెడుతూ ఉంటున్నారు. మనం ఖర్చు పెట్టుకున్నది తీసుకెళ్ళి డాక్టర్లకు ఇచ్చేదాని కొరక, మనం ఖర్చు పెట్టుకుని మనం కష్టపడి సంపాదించుకున్నది తీసుకొని వెళ్ళి ఉపయోగం లేనటువంటి వాటి కొరకు ఇస్తామా? నీ చేతుల కష్టార్జితను ఆశీర్వదిస్తానంటే ఆ యొక్క డబ్బు ద్వారా నీకు భోజనము, ఆ డబ్బు ద్వారా నీకు నివాసము, ఆ డబ్బు ద్వారా నీకు వస్త్రము, ఆ డబ్బు ద్వారా నీ ఇంటిలో ఏమి కావాలో అవన్నీ ఇస్తానని చెప్పాడు ప్రభు. అది కష్టార్జితాన్ని ఆశీర్వదించాలంటే. ఎవరు వచ్చారనుకో, ఇప్పుడు అనిల్ గారిని అడిగారు అనుకో, ఇది ఎవరయ్యా అంటే, అంకుల్ నా కష్టార్జితం ఇది అంటాడు. అవును, ఆయన కష్టపడ్డాడు, తీసుకున్నాడు. అదే లంచం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాజకీయ నాయకుల దగ్గర పోతే వాళ్ళకి కష్టం ఏముండదు, ఒక్కసారి వస్తారు, రౌండ్ వేసిపోతారు, కోట్లు సంపాదించుకుంటారు. నేనేదో చేసినాను అంటారు, నేనేదో ప్రపంచం అంతా తిరుగుతున్నా, నిమానాలు వేసుకొని అంటారు. ఎవరి కోసం? ఏం చేయడానికి? నువ్వు తినే తిండంత, నువ్వు పట్టే ఖర్చు అంతా ప్రజల కొరకే సేవ చేస్తానంటాడు, అందరి చేత సేవ చేయించుకుంటా ఉంటావు. అది నీ కష్టార్జితం ఎట్లయిపోతుంది? చూసారా ప్రియులారా, ఇప్పుడు మన ఇంటికి గ్యాస్ తీసుకొని వస్తాడు, ఆ గ్యాస్ తీసుకొని బండిలు వేసుకొని వస్తారు, మంచిదే, అంతవరకు బాగానే ఉంటుంది. వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఇస్తారు. ఆ మెట్లెక్కి పైకి వస్తాడు అతను, ఎంత కష్టపడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. భుజాన్ని వేసుకొని బరువు వేసుకొని పైకి వచ్చి మన ఇంటిలో పెట్టేసి అమ్మ ఒక 20 రూపాయలు ఇవ్వమంటారు. వాళ్ళు ఈటలో నీకు జీతమో, నన్ను 20 రూపాయలు అడుగుతాను అంటారు. వాడు అసలు ఆ గ్యాస్ పంపించినవాడు ఎన్ని కోట్లాధిపతి? వాడు 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇస్తున్నాగా. మరి మీకెంతో తెలియదు గ్యాసు. నాకైతే నిన్న 920 రూపాయలు తీసుకున్నారు. ఈ 920 రూపాయలు ఎవరికి చెందుతాడు? వాళ్ళకి చెందుతాడు. వీడికి 20 రూపాయలు ఇవ్వడానికి మనం కష్టపడుతున్నాం కానీ 900 ఇవ్వడానికి వాళ్ళకి బాధపడటంలే మనం. అందుకని ప్రియులారా, ప్రభువు నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఇప్పుడు ఎలాగా చేయడు, మిమ్మలను తలగా చేస్తాను కానీ మిమ్మలను తోకగా చేయను. ఏ విషయంలో నేను తక్కువగా ఉంచను. నా కుమారుడా, నా కుమార్తె ధైర్యంగా ఉండాలన్నాడు. అందుకనే ఆ ఇంటిలో దుఃఖం ఉన్నది, మరియా మార్తల ఇంటిలో బాధ ఉన్నది, కన్నీళ్ళు ఉన్నాయి. వాళ్ళని ప్రేమించాడు, అయినా ఇంటిలో చాలా బాధ ఉన్నప్పుడు ప్రభు పరీక్షించి వీళ్ళని సంపూర్ణమైనటువంటి మార్గంలోకి నడిపించాలరా అనుకున్నాడు. అనుకొని ఆ ఇంటిలో అన్ని కష్టాలు అనుమతించిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో రండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వస్తే ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఇప్పుడు చదవండి మొదటి వచనం నుంచి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేచిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. చూసారా ప్రియులారు, ఇప్పుడు ఎవరింటికి వచ్చాడు? ఆ బేతనియలో ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభు ఎక్కడున్నాడు? మరియా మార్తల యొక్క ఇంటిలో ఉన్నాడు. ఈ చుట్టుపక్కల ముచ్చాడేడి నగరం అంతట్లో, సౌభాగ్య నగరం అంతట్లో, చైతన్యపురి ప్రాంతంలో వీళ్ళందరిలో చాలామంది ఉన్నాడు కానీ అన్ని గృహాల్లో ఆయన ఉండడు. ఏ గృహం ఆయనను ప్రేమిస్తుందో, ఏ గృహానికి ఆయన మేలు చేశాడో, ఏ గృహంలో ఆయన శాంతి సమాధానం ఇస్తున్నాడో ఆ గృహంలోకే ఆయన అడుగు పెడుతున్నాడు.
అనగా ఈరోజు మనం వచ్చామంటే మనం కాదు ఇక్కడికి వచ్చింది. చాలామంది అనుకుంటాము మనం వచ్చాము. మనం కాదు ఇక్కడికి వచ్చింది, ప్రభువే ఇక్కడికి వచ్చాడు. ఏలనగా 2-3 నా నామం పేరిట ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటాడు. మనకంటే ముందు ఉంటాడు ఆయన. మనం ఎవరెవరు వస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారు, కొంతమంది కృతజ్ఞత లేని వారు ఉంటారు. అందుకనే ప్రభు ఆయన సన్నిధికి వచ్చిన వారు అందరినీ చూసినప్పుడు వాళ్ళ మీద చేయి ఉంచి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని దీవించి, బిడ్డలారా నా కొరకే త్యాగం చేసి ఇంత దూరం మీరు వచ్చారు కాబట్టి ఇదిగో ఈ ఆహారం తీసుకోండి, ఇదిగో శాంతి సమాధానంగా పోండి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని మీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తానని చెప్తాడు. అందుకని ఈ కోరికలు మనం పెట్టుకోవడం. అందుకు నేను యొక్క ఉద్దేశం యొక్క అర్థం అది. అదే సమయంలో మనం స్వార్థపరం కాకుండా మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం పిలుచుకోవాలి. ఇరుగు పొరుగు వారిని పిలుచుకుంటే వారికి మనం మేలు చేసిన వారం అవుతాం. వారికి మనం మేలు చేసిన వారం అయితే ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. రండి యోబు గ్రంథంలో అవుతుంది ఆ మాట. యోబు గ్రంథము యోబు గ్రంథంలో ఆ మాటను చూద్దాం. ప్రభు చెప్పిన మాట. చూడండి యోబు గ్రంథము 42 అధ్యాయము 10వ వచనము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అబ్బా, చూసారా, అది రహస్యం. మన గృహాల్లో మనం ఎందుకు ఇతరులు పిలవాలి అంటే మనం భయపడిపోతాం. అదే ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకో, ఇదే ఒక ఫంక్షన్ పెట్టారనుకో, మన అనిల్ బాబు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పిలిచేవాడే. ఎందుకంటే వాళ్ళకి ఈ అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, చూసారా. అందుకని ఇప్పుడు ఏంటంటే మన యొక్క అక్కడ ఉన్న మాట ఏంటంటే స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? యోబుకు క్షేమం వచ్చింది. క్షేమమే కాదు, ఇంకేం జరిగింది? ఎక్కువైనటువంటి ఆశీర్వాదం వచ్చింది. మొదటి కంటే ఎక్కువైన ఆశీర్వాదం వచ్చింది. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మన ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధికి పిలుస్తూ రావాలా. బాధ్యత మంది పిలవడము, కార్యం చేయటము దేవుడిది. వాళ్ళు ప్రభువుని ప్రేరేపిస్తాడు, ప్రభు వాళ్ళని నడిపిస్తాడు. మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం కదా వాక్యము, మనం ఎప్పుడు సహవాసంలో ఉన్నాం కదా. లేని వారిని గురించి చింతించాలా. అందుకని మనం పాడుతూ ఉంటాం, మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదున్నవి. మందలో చేరని గొర్రెలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. వాటి కొరకై మనము ప్రయాసపడాలి, వాటి కొరకై మనం ప్రార్థన చేయాలి. అవి మనకు క్షేమాన్ని కలుగు చేస్తాయి, మన కుటుంబానికి క్షేమం కలుగు చేస్తాయి, మనకు మేలు వచ్చగలుగుతుంది. ఇప్పుడు ప్రభువు వారింటికి వచ్చాడు. అక్కడ ఒక మాట ఉన్నది, బైబిల్లో ఎక్కడా రాదు ఆ మాట. యేసు ప్రభు వారు కన్నీళ్ళు పెట్టుకున్నాడన్న మాట అక్కడే కనపడుతుంది. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నాడు? ఎంతగా ప్రేమించుంటాడో చూడండి. మరియాను, మార్తను, తర్వాత తమ్ముడైనటువంటి లాజరును ఎంత ఎక్కువగా ప్రేమించాడో చూడండి. ఆయన సామాన్యంగా కన్నీళ్ళు పెట్టుకోవాలి ఎక్కడ ప్రభు, కానీ ఆ గృహంలోకి వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే ఆయన చనిపోవడని కన్నీళ్ళు పెట్టుకోవాలి, ఏడవలా. ఆ ప్రేమ, దేవుడు ఆయన యొక్క ప్రేమ మనం ఎన్నడూ తెలుసుకోలేము. మన జీవితకాలం అంతా కూడా తెలుసుకోలేము, వింటూ వస్తామే కానీ తెలుసుకోలేము. నా మటుకు నేను కూడా ఒప్పుకున్నాను ఈ విషయంలో. అంటే దీని అర్థం ఏంటంటే ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి. ఎంతగా నన్ను ప్రేమించాడు, అంత ప్రభువు తుఫాన్లు ఆఫ్ చేసిన ప్రభు, 2000 దయ్యాలు వెలగొట్టిన ప్రభు, 5000 మందికి భోజనం పెట్టినటువంటి ప్రభు, ద్రాక్షారసమును మార్చినటువంటి ప్రభు, 2 స్త్రీల కొరకు, ఒక్క యవనస్తుడి కొరకు ఆ ఊరికొచ్చి అంతగా ప్రేమించవలసినటువంటి అవసరం ఏమున్నది?
అదే మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయము. ఆ ప్రేమ ఎంతవరకు పోయింది తెలిసిన, చనిపోయినటువంటి యవనస్తులను లేపేశాడు. మనం ఏం చేస్తాం, ఎవరైనా చనిపోయారంటే అప్పుడు మాత్రం ఏదో ముఖం పెట్టినట్టు ఏడ్చినట్టు వాళ్ళతో పాటు అయ్యో పాపం అయ్యో పాపం అంటాం. ఇక బయట రావటంతోనే భోజనం చేశారా లేదా, తినిపోవాలా. చూస్తున్నాం కదా, మనం వెళ్తున్నాం కదా, ఎంతోమంది చనిపోయినప్పుడు మనం వెళ్తూ ఉంటాం, భోజనాలు తినేదాను చనిపోయినాళ్ళే రెండో రోజే మర్చిపోతాం వాళ్ళ గురించి. కానీ ప్రభు ప్రేమను మన జీవితకాలం అంతా ధ్యానించినా కూడా ఆయనంత ప్రేమ గలవాడు ప్రపంచ చరిత్రలో లేడు. ఈ ఒక్క విషయంలో కాదు, బైబిల్లో చదవండి, ప్రభుని గురించి ధ్యానించండి. ఎంత ప్రేమో ఎంత ప్రేమో ఎంత ప్రేమో. ఆయన తీసుకొచ్చేసి మేకులు కొడుతుంటే తిట్టాల్సిన బదులుగా, శాపాలు పెట్టవలసిన బదులుగా ఏమంటున్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారయ్యా, క్షమించయ్యా. ఎంత ప్రేమ ఉన్నదో చూసావా. అదే హిందూ దేవుళ్ళు ఏమని చేస్తారు సార్, శాపం పెట్టేస్తారంతే. ఆ శాపము ఈ శాపము, ఆ ఋషులు ఈ మునులు ఏమైనా వాళ్ళకి వ్యతిరేకం చేశారనుకో, కళ్ళారా చేసేదాన్ని శాపం పోతావు, నువ్వు కుక్క వైపు పుడతావురా, తాబేలు వైపు పుడతావురా, చేప వైపు పుడతావురా అంటారు. కానీ మన ప్రభు ఎలా ఉన్నాడు చూసావా, తండ్రి మీరేం చేస్తున్నారో అంత ప్రేమ గలవాడు ఆయన. అందుకనే ప్రియులారా, ఆ కార్యాలన్నీ జరిగినాయి కాబట్టి ఆ కుటుంబంలో ఇప్పుడు ఆ కుటుంబం కృతజ్ఞతగా రండి, ఇప్పుడు ముగింపులోకి వస్తున్నాము. మరియా ఏం చేసింది, ఉపచారం చేస్తున్నది. అంటే భౌతికమైనటువంటి పనులు, ప్రభు వచ్చాడు, ఆయన శిష్యులు వచ్చారు, నేను కూడా కొంతమందిని పిలుచుకున్నాను ఆ ఇంటిలోకి, కాబట్టి అందరూ కూడా వచ్చారు, వీళ్ళ కొరకై మనం వట్టిగా ఎలా పంపించాలా, ఏదైనా భోజనం చేసి పెడదామని చెప్పేసి ఉపచారం అంటే అది. వచ్చిన వారి కొరకై ప్రేమతోటి, అది భోజనం కావచ్చు, లేక టిఫిన్ కావచ్చు, లేక చిన్న బిస్కెట్ కావచ్చు, లేక వచ్చిన టీ కావచ్చు, ఏదైనా సరే ఉపచారం కిందే, ఎవరి శక్తి కొలది వారు. అయితే మరి ఏం చేసింది, అది చాలా ప్రాముఖ్యం. మరి ఏం చేసిందంట, మిక్కిలి విలువ గల అత్తరు బాటిలను కొనుక్కొని తీసుకొని వచ్చి ప్రభు పాదాలకు పూస్తున్నది. అక్కడ లోకస్వార్తలో ఆమె చేసింది పని, ఆమె కాదండి, మళ్ళీ అది అనుకునేవాళ్ళు. ఆమె పాపాత్మురాలు, మరి అలా కాదు, మరే భక్తిపరురాలు. పాపాత్మురాలు చేసిందంటే అర్థం ఉన్నది, కానీ భక్తిపరురాలు కూడా ఎలాంటి ఆరాధన చేస్తుందంటే, నా ప్రభు నా ఇంటికి వస్తున్నాడు, ఏమిస్తాను నేను, విలువైనది ఇవ్వాలా. చాలామందికి ఈ విషయాలు అర్థం కావు. మనము ప్రభుకి ఎంత విలువైనదిగా మనం ప్రభుకి ఇస్తూ ఉంటామో అంత విలువైనదే మనకిస్తాడు ప్రభు. అంత విలువైనటువంటిది, అంత స్థాయిలో ఉన్నదే ప్రభు మనకిస్తాడు. అందుకని ప్రియులారా, ఏదో అత్ర కాదు తీసుకొచ్చింది, విలువైనటువంటిది. మన జీవితమే విలువైనటువంటిది, మన సమయమే విలువైనటువంటిది, మన తలాంతుల వరాలన్నీ కూడా విలువైనటువంటివి, మన యొక్క ధనము కూడా విలువైనటువంటిది. ఈ విలువైనటువంటివి ప్రభువుకి ఇస్తూ ఉంటే ప్రభు అంటాడు, నాకు నువ్వేమి ఇవ్వగలవు, నువ్వు సమయం ఇస్తున్నావా, నీకు ఇంకా సమయం ఇస్తాను పో భూలోకములో. చూసారా ప్రియులారా, నా కొరకే నువ్వు పని చేస్తున్నావా, ఇంకా భూలోకంలో నా పని చేయి, ఇంకా నీకు మంచి జ్ఞానం ఇస్తాను, శక్తిని ఇస్తాను పో. నా కొరకై నువ్వు జీవిస్తావా, నీ జీవితాన్ని నేను పొడిగిస్తాను పో. నా కొరకై నీ ధనం ఇస్తావా, ఇంతకంటే ఎక్కువ ధనం నీ చేతిలో పెడతాను పో. అయితే మనమంతా కూడా దీనిలోకి ఏదో అనుకుంటాం, ఊహించుకుంటాం, కానీ నమ్మము. మనం నమ్మలేము ఈ విషయాలు. అందుకంటాడు మత్తయి సువార్తలో, చూడండి ఒక మాటను, మత్తయి సువార్తలో ప్రభు కూడా అక్కడ ఒక మాట అంటూ ఈ మాట అన్నాడు,
ఆయన ఏమన్నాడంటే వారి అవిశ్వాసమును బట్టి వారి మధ్యలో ఆయన కార్యాలు చేయలేదు అని అన్నాడు. చూడండి, ఆ మాట ఉంది అక్కడ, మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. ఆయన చేయాలనుకున్నాడు కానీ చేయలేకపోయినాడు. చూడండి, 13 అధ్యాయం 58 వచ్చింది. మత్తయి సువార్త 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో, మన కుటుంబంలో మనకు ఒక అద్భుతం జరగాలి అన్నప్పుడు ప్రభు మనలో ఏం చూస్తాడు తెలిసిన? విశ్వాసాన్ని చూస్తాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో చూస్తాడో ఆయన అద్భుతం జరిగిపోద్ది ఇక్కడ, అంతే. ఆయన అద్భుతం జరిగిపోవాలా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, వ్యక్తిగతమైన విశ్వాసం అంటే వ్యక్తికే జరుగుతూ ఉంటుంది. అది కుటుంబ విశ్వాసం అంటే కుటుంబం అంతటికి విశ్వాసం ఉంటే కుటుంబంలో జరిగిపోతూ ఉంటుంది. అది లేదా సంఘములో అంతటికి కూడా అలాంటి విశ్వాసం ఉంటే సంఘములో కూడా ఆయన కార్యం చేస్తాడు. అందుకని ఇప్పుడు ఆమె విలువైనటువంటి యొక్క తల తీసుకొని వచ్చి పాదాలకు పూసి తల వెంట్రుకలతోటి తుడుస్తుందంటే ఎంత ఆరాధకురాలో చూసావా. అంటే దీని అర్థమైందంటే తన జీవితాన్ని ప్రభు సమర్పించుకుంటుంది, విలువైన అత్తరును ప్రభు సమర్పించింది, తన శిరస్సును ప్రభుకి సమర్పించింది. అంటే దాని అర్థం ఏంటి? శిరస్సును సమర్పించడం అంటే అర్థం ఏంటి? నా తలంపులు, నా ఆలోచనల ప్రకారం నేను నడవను ప్రభువా. నా తలంపులు, నా ఆలోచనలు వద్దు, నా శిరస్సు నీ పాదాల మీద పెడుతున్నాను. నీ తలంపుల ప్రకారమే నా తలంపులు ఉండాలయ్యా. ఆ యొక్క వెంట్రుకలను తీసుకొని ఎందుకు రుద్దుతున్నది, ఎందుకు తుడుస్తున్నది అంటే ఈ లోకంలో మోసం చేసినంత వెంట్రుకలే. చూడండి, ప్రతిరోజు మీరు కనబడతా ఉంటుంది, తీస్తే చాలు, ఇంకేమి లేదు. ఫోన్ తీస్తే చాలు, దయ్యాలే. జడలేరు పోసుకోవడమే. చదువుకున్నారు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి, కానీ చూసేదానికి మాత్రము జనాలను ఆకర్షించాలా. అందుకనే ప్రభువా, ఈ అందచందాలు కూడా నీ పాదాల మీద పడేస్తున్నాను. నాకు అవసరంలో ఈ అందచందాలు నా ప్రభు కొరకే నేను నీకు ఇస్తున్నాను. అందం ఇచ్చిన ఆయన ఆయనే, సౌందర్యం ఇచ్చిన ఆయనే, రూపురేఖలు ఇచ్చినటువంటి ఆయనే, ఆయనకే సమర్పిస్తున్నది ఈ రోజున. అందుకని ఇప్పుడు ఆ ఇల్లు దేంతో నిండిందనుంది? మంచి వాసన. అంటే ఏంటని అర్థము? మంచి సాక్ష్యము కలిగినటువంటి ఇల్లు. మనం ఉన్న ఏరియాల్లో ఎక్కడైనా సరే మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలంటే, అయ్యో వీళ్ళు మా ఇంటి నుంచి విడిచిపోతున్నారే, విడవకుంటే మంచిది, మా ప్రాంతం నుంచి విడిచిపోతున్నారే, విడవకుంటే మంచిది అనే సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆయన అంటాడు, మా ఓనర్ గారు వచ్చేసి, ఆయనది ఇల్లు ఆయనది, ఆయన డాక్టర్ గారు, నాకంటే వయసులో పెద్దవాడు. మరి ఆయన నేను కిందకు వస్తున్నానంటే చాలు, ఎక్కడ కూర్చున్నాడు కూర్చొని నుంచి పైకి లేస్తాడు, నిలబడతాడు, అయ్యా వందనాలు అయ్యా పాస్టర్ గారు అంటాడు. ఆమె అంతే, ఆమె లేచి కూడా అలాగనే ఉందంటాడు. నేనంటాను, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, మంచిగా నాకంటే కూడా మీరు డాక్టర్, మీరు కూర్చోండి, లేవాల్సిన పని లేనే లేదు, నేను మీలాంటి వ్యక్తినే. ప్రియులారా, ఒక మంచి సాక్ష్యం అవసరము. మీరు ఎంత కాలం ఉన్నా మా ఇంట్లో మాకు ఇబ్బందే లేదయ్యా, మీరు ఎంత కాలమైనా ఉండండి ఇక్కడ. ఎందుకంటే ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడుతుంది. మన సాక్ష్యము కలిగిన గృహముగా ఉండాలి. అందుకనే ఈ ఇంటిని ప్రభు గత సంవత్సరం అంతా కాపాడారు. అమ్మాయిని కూడా అనేకమైన కష్ట పరిస్థితులు కూడా వెళ్ళింది, వ్యాధి బాధల్లో కూడా అమ్మాయి కూడా వెళుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా పానిక్, ఎక్కువ భయభ్రాంతులకు గురైపోయినది, లేవలేని పరిస్థితులు కూడా వచ్చినాయి. సంఘముగా ప్రార్థన చేస్తూ వచ్చాము, ప్రభు కనికరిస్తూ వచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు లేచి ఓపికగా మందిరానికి కూడా రాగలుగుతున్నది. అలాగే పాప కొరకు కూడా ప్రార్థన చేశాను, మహిమ కొరకై. ఆ బిడ్డ కూడా అనేక విధాలైనటువంటి యొక్క పరిస్థితుల మధ్యలో తిరిగి రోజున ఫారిన్కి వెళ్ళింది. లండన్ ఆ ప్రాంతంలో చదువు కొరకై వెళ్ళింది.
ఆ మేలుని బట్టి కూడా ప్రభు వందనాలు చెల్లించాలా. మన అనిల్ బాబు కూడా డ్యూటీ బాధ్యతలో ప్రభు సహాయపడుతున్నాడు. తను కూడా చాలా బలహీనుడైపోయినాడు ఒకప్పుడు శారీరకంగా. ప్రభు తను కూడా మంచి ఆరోగ్యంగా ఇచ్చి కాపాడుతూ వస్తున్నాడు. మళ్ళీ మందిరానికి వస్తుంటున్నాడు. అనేక విధాలుగా కుటుంబాన్ని ప్రభు సహాయపడుతున్నాడు. కాబట్టి దయాకిరీటంగా మరొక సంవత్సరం వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి కృతజ్ఞతా కోరికగా దీన్ని మనము ఏర్పాటు చేయబడ్డాం. అందుకని ఈ సమయంలో వచ్చిన మనం అందరం కూడా ప్రభు చేసిన మేలుని బట్టి, కుటుంబానికి మేలుని బట్టి ప్రభుని స్తుతించే వారంగా ఉందముగాక. కాబట్టి ఇప్పుడు కొంత సమయం ఒకరిద్దరం మనం ప్రభును స్తుతిస్తాము. ఆ తర్వాత ముగిస్తాము. వచ్చిన వారికి ప్రేమతో ఏమైతే ఇస్తారో అది తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తుని అందే తృప్తి పొంది ఆశించెదను, క్రీస్తుని పొంది ఆశించెదను, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. అమ్మాయి రత్న మొట్టమొదటిగా ప్రభుని స్తుతిస్తుంది. ఆ తర్వాత సంఘం తరఫున ఒక ఇద్దరు స్తుతించండి. ప్రార్థన కోరికను ముగించుకుందాం. ఆయన భగవంతుడు దేవాహించగల తండ్రి నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఉదయకాలంలో కాపాడారు భద్రపక్షాలు తిరిగి మధ్యాహ్న సమయంలో ఈ గృహంలో అందరం కూడా చేరి ప్రభావ సంఘంతో కలిసి అయా ఈ సంవత్సరం అంతటిలో ప్రభావ మీరు చేసిన ప్రతి ఒక్క మేలును ఏది మరొక ఆయన అయా సంఘంతో కలిసి మేము స్థితించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభావ యొక్క దాసుని బలపరిచి మరి నాయన తండ్రి ఎంతో మరి నాయన విలువైన అయా తండ్రి అయా మాటలు మాకు తెలియపరుస్తూ వచ్చారు. ప్రభావ అయా చేయవలసిన మేమందరం విన్నాము. ఈ మాటలు ఎక్కడ కూడా విడిచిపెట్టక యొక్క అమూల్యమైన మాటలు మా హృదయంలో పదిలిపరుచుకొని అయా యొక్క వాక్యానుసారంగా మేము జీవించడానికి అయా మీరు మాకు సహాయం చేయవలసినగా వేడుకుంటూ వస్తున్నాం. ప్రభావ నానా తండ్రి అయా మరి నాయన లాజరు ఏ విధంగా మరి నాయన అయా మరి ఒకప్పుడైతే దేవుడు మరి లాజర్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినప్పటికీ రోగి అయినప్పటికీ కూడా ప్రభావ మరి లాజర్ని ఎక్కడ అయా విడిచిపెట్టలేదు. రోగి అయినప్పుడు ప్రభావ మరి నాయన లాజర్ను మరి నాయన స్వస్థపరిచారు. నాయన తండ్రి చనిపోయినప్పటికీ కూడా ప్రభావ నాయన అయా సజీవంగా లేపడే ప్రభావ తండ్రి దేవా నేను విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రభావ నాయన చనిపోయినప్పుడు మృతులైనప్పుడు కూడా లేకపోతాను ప్రభావ తండ్రి. అటువంటి మరి నాయన స్థితిలో మేము ఉన్నప్పుడు ఒకప్పుడు ప్రభావ తండ్రి అయా మరి ఒక సంవత్సరం అంతటిలో కూడా ప్రభావ ఎన్నో బలహీనతలు అయా ఎన్నో సమస్యలు, ఆర్థిక సమస్యలు, శోధనలు నాయన యొక్క పరిస్థితులు లేకపోలేదు ప్రభావ తండ్రి. కానీ ప్రభావ వాటి యొక్క పరిస్థితులకి మమ్మల్ని ఎక్కడ అప్పచెప్పలేదు ప్రభావ, ఎక్కడా విడిచిపెట్టలేదు, మమ్మల్ని మర్చిపోలేదు ప్రభావ. మరి నాయన తండ్రి అయా మరి ఏ విధంగా నాయన తండ్రి అయా యొక్క పాదాల చెంతకు వచ్చి నాయన తండ్రి తను తగ్గించుకొని ప్రభావ నాయన తండ్రి ఈ పాదాల్లో అయా అది ఎంత విలువైన అయా జగమాంసం రాత్రులు పూసి నాయన నేను స్థుతిస్తూ వచ్చింది. అయా నీ పాదాల దగ్గర నాయన తండ్రి అయా మమ్మల్ని ఆరాధిస్తూ వచ్చింది ప్రభా తండ్రి. మేము కూడా ప్రభా తండ్రి మా కష్ట పరిస్థితిలో అయా మరి ఆ పరిస్థితుల వైపు చూడలేదు, మనుషుల వైపు చూడలేదు. కానీ ప్రభా ఈ పాదాల చెంత చేరి ప్రభా అయా మా కష్ట పరిస్థితుల్లోనైనా మా చేతులు మీ వైపు చాపాను. నా యొక్క అయా మరి నాయన నా మొర మీకే అయా చెప్పుకుంటూ వచ్చాను ప్రభా. అయా పరిస్థితుల్లో మరి మొరపెట్టినప్పుడు నన్ను ఎక్కడ కూడా నాయన తండ్రి త్రోసివేయలేదు, తృణీకరించలేదు ప్రభా. నాయన బలహీనురాలనే నాయన అయా పాపినైనప్పటికీ కూడా ప్రభు నన్ను ఎక్కడ త్రోసివేయక నా బలహీనతలు బట్టి ఎక్కడ నన్ను అయా తృణీకరించక నన్ను ఆదరించావు. అయా నన్ను అయా తండ్రి నా మొర ఆలకిస్తూ వచ్చావు ప్రభా తండ్రి.
నా కష్టము అయ్యా, నా కష్ట పరిస్థితులు, నా వ్యాధి బాధలన్నిటిని కూడా తొలగిస్తూ వచ్చావు ప్రభా. అందుని బట్టి మీకు హృదయమైన వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి దేవా, మరి నాయన తండ్రి అయ్యా, గత సంవత్సరంలో నాయన తండ్రి, మరి నాయన అయ్యా తండ్రి, గత సంవత్సరంలో కూడా ఎంతగానో బలహీనమైపోతూ వచ్చాను ప్రభు. శరీరంగా అయినా తండ్రి యొక్క పరిస్థితులన్నింటిలో నుండి, ఆ యొక్క బలహీనతలన్నింటిలో నుండి కూడా నన్ను ఎంతగానో విడిపిస్తూ వచ్చావు ప్రభు. నన్ను బలపరుస్తూ వచ్చావు, స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా మీ యొక్క సన్నిధికి సహవాసం కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి అయ్యా మీకు హృదయమార కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభు. అలాగే నాయన ఎక్కడ కూడా నాయన నా బలహీనతలో ఎక్కడ నా యొక్క విశ్వాసం నేను కోల్పోకుండా ప్రభు, మరి నాయన మరి ఎక్కువగా నాయన నా బలహీనతలో మరి నాయన తండ్రి అయా నీ వైపు చూస్తూ నాయన తండ్రి ముందుకు వెళ్తున్నప్పుడు కూడా ప్రభు నాకు తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చావు ప్రభు. అలాగే నాన్న తండ్రి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు ప్రభు తండ్రి. అయా తండ్రి అయ్యా ఎంతో పరిస్థితులు నాయన ఆర్థికంగా ఎంతగానో బలహీనమైపోయాము ప్రభు. మరి అయ్యా ఏంటి పరిస్థితులు, మరి ఎలా ఈ కొరత ఎలా తీరుతుంది అన్నప్పుడు ప్రభు, మరి నాయన అయ్యా నీ వైపులో చూశానయ్యా, నేను అయ్యా నీకే ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభు. నా ప్రార్థన విన్నారు, వెంటనే నాకు జవాబునిచ్చారు, నాకు సహాయం చేస్తూ వచ్చారు, నీ మేలు కార్యం నా పక్షాన్ని జరిగిస్తూ వచ్చారు ప్రభు. నా అవసరతలు, నా అక్కలు, నా కొరతలు ఏది కూడా నాకు తక్కువ చేయలేదయ్యా. వచ్చాయి ప్రభు, ఎన్నో పరిస్థితులు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా నాకు తక్కువ చేయలేదయ్యా. ప్రతి అవసరత నాకు తీరుస్తూనే వచ్చావు ప్రభా. ఈ సంవత్సరం నుంచి నా పక్షం నుండి ఎన్నో మేలు చేస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా తండ్రి. అయా నాయన తండ్రి, నా పరిస్థితులు, నా కలిగిన పరిస్థితులు అయితే నేను మనుషుల వైపు చూడలేదయ్యా, చూడనివ్వలేదు ప్రభా. మనుషుల మీద ఆధారపడనివ్వలేదు, వారిని ఆశ్రయించలేదు ప్రభా. అయ్యా నా సృష్టికర్తమైన తండ్రి, అయ్యా నేను నమ్మిన నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి తప్ప నాకు సహాయం చేస్తాడని నేను విశ్వాసంతో నీకు మొదలుపెడుతూ వచ్చాను ప్రభా. అప్పుడు నాయన మీరు అయ్యా ద్వారాలు తెచ్చారు, నాకు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. అయ్యా తండ్రి నాకు తల్లిలాగా, తండ్రిలాగా, ఆదరణకర్తగా, స్నేహితుడుగా ఆయన తండ్రి నాకు సహాయం చేస్తూ వచ్చావు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. అలాగే నాయన కుమార్తె మంచి విషయంలో కూడా నాయన ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చారు ప్రభా. ఆ బిడ్డ వెళ్ళటానికి కూడా, ఆ బిడ్డ అవసరాలు అక్కడ కూడా మీరు ఎన్నో తీరుస్తూ వచ్చారు ప్రభా తండ్రి. అయా తండ్రి అయా క్షేమంగా వెళ్ళటానికి, మరి ఆ బిడ్డ కాలేజీలో జాయిన్ అవ్వడానికి, పాఠాన్ని చదువు ఆయా విషయంలో కూడా మీరు అయా తండ్రి ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను అయ్యా. ఆ బిడ్డను కూడా ఎంతో శంకరంగా ఉంచావు ప్రభా. ఆ బిడ్డ అవసరాలు అక్కడ తీరుస్తూ నాయన, మరి నాయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డ నాయన అయా తండ్రి మీకు సన్నిధి సహవాసం కలిగి ఉంటాను కూడా మీరు ఇస్తున్న కృపను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. అయా తండ్రి అలాగే ప్రభా దీన్ని కూడా ప్రభా ఇంతవరకు కాపాడే భద్రపరిచారు, క్షేమకరంగా ఉంచారు ప్రభా. ఆ బిడ్డ చదువుల్లోనూ మరి నాయన భవిష్యత్తులోనూ కూడా మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు ప్రభా. మరి నాయన అలాగే నాయన ఆ బిడ్డ మరి రక్షణ విషయమే కూడా నాయన ప్రతి దినం గోజాడి అడుగుతూ వస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ నాయన తండ్రి యొక్క సంవత్సరంలో ఆ బిడ్డ నేను తీర్మానం చేసుకోవడానికి కూడా ఆ బిడ్డని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. మొదటిగా నీ సన్నిధి సహవాసం కలిగి ఉండడానికి, నేను ప్రేమించే బిడ్డగా మీరు మార్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి అయ్యా. అలాగే నాయన రక్షణ అయ్యా, నా భర్త కూడా రక్షణ లేదు, మరి నాయన సన్నిధికి వస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, విన్నటువంటి మాటల ద్వారా తన హృదయంలో కూడా నాయన యొక్క రక్షణ కార్యం జరిగించండి, తను కూడా బలపరచండి ప్రభా తండ్రి. అయా తండ్రి తన ఆత్మను కూడా హస్తాలకు అప్పచెప్పుకుంటూ వస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా తండ్రి అయా తను కూడా కొంత బలహీనంగా ఉన్నాడు, తను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యకరంగా ఉంచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఈ సంవత్సరం అంతట్లో తన డ్యూటీలోను వ్యాపార విషయంలో కూడా మీరు తోడుగా ఉంటూ ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. రాకపోకల్లో ఈ యొక్క క్షేమాన్ని, భద్రతను అయా నీ బిడ్డకి మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. అలాగే నాయన తండ్రి అయా ఈ యొక్క సంవత్సరం అంతటిలో కూడా ప్రభా కుటుంబ విషయంలో మీరు చేసిన ప్రత్యేక మేలులు, ఉపకారాలు ఎన్నో ఉన్నాయి ప్రభా తండ్రి. దేవాలు ఎక్కడో మించినవయ్యా తండ్రి. అయ్యా మేమైతే నాయన బలహీనులవే ప్రభా, మా స్థితిని బట్టి అయితే మేము బలహీనులవే ప్రభా. అయా తండ్రి ఎంతగానో అయా అయా తండ్రి ఒక సంవత్సరంలో అయితే ఎంతగానో ప్రభా బలహీనంగా, ఆర్థికంగా ఎంతగానో ఆయన అయ్యా మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాము ప్రభా తండ్రి. కానీ దేవా వాటన్నిటిలో కూడా కన్న తండ్రి కంటే పరమ తండ్రి ఎంతగానో ఆయన నన్ను ఆయన తండ్రి కాపాడుతూ వచ్చావయ్యా.
ఎంతగా రక్షిస్తూ వచ్చావో ప్రభా తండ్రి. అయ్యా ఇంత మేలు చేసిన తండ్రికి నేను నిన్ను స్తుతించక నేను ఎట్లా మౌనంగా ఉంటానయ్యా. నా గొడవ తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. ఎన్ని స్తుతులు చెల్లించను తక్కువేనయ్యా తండ్రి. అలాగే ప్రభా నా ప్రార్థనే కాదయ్యా అయ్యా నా యొక్క అయ్యా సమస్యల్లో నా బలహీనతల్లో కూడా సంఘంగా ప్రభా అయ్యా అనేక సహోదరులు అయ్యా ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారు. వారికి అయ్యా అయ్యా తండ్రి వారి విషయంలో కూడా మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అలాగే ప్రభా తండ్రి దైవ సేవకులు ఆంటీ అంకులు కూడా నా పక్షంగా ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారయ్యా నా పరిస్థితులను బట్టి ప్రభా. వారికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా తండ్రి. అయ్యా అయ్యా అలాగే ప్రభా తండ్రి ఇంతవరకు ప్రభా తండ్రి ఆయన ఈ సంవత్సరం అంతా కాపాడి భద్రపరిచి క్షేమకరంగా ఉంచినారు బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ అయ్యా సంఘంతో కలిసి నాయన మీరు చేసిన ప్రతి మేలులను బట్టి అయ్యా మిమ్మల్ని అయ్యా తండ్రి నా యొక్క సంతోషాన్ని సంఘంతో పంచుకొని నా ఈ కుటుంబంలో ఈ విధంగా చేరి నేను మిమ్మల్ని స్థితించడానికి అయ్యా కృతజ్ఞతావందనాలు చెల్లించడానికి అయ్యా బలహీనురాల్ని అయ్యా ఏమాత్రం కూడా ఎదుర్కొనండి నాకు కూడా మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తుంది. ఈ సమయానంతా మీ దయకాపు చెప్పుకుంటూ సమస్తాన్ని మీ హస్తాలు కబు చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమును స్తుతించి ఇదే కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక సహోదరి